హైదరాబాద్ లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి నడి రోడ్డుపై మైనర్ బాలిక చేత డ్రైవింగ్ చేయించిన ఎస్ఐని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జనావాసాల మధ్య మనవరాలి చేత డ్రైవింగ్ చేయించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో డీజీపీ సీరియస్ అయ్యారు. ఆ ఎస్ఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించడంతో ఆయన సస్పెండ్ చేశారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్ షా కోర్ట్ నుండి గంధంగూడ వెళ్లే మార్గంలో ఈ సంఘటన జరిగింది. మైనర్ బాలిక వాహనం నడుపుతూ ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో స్థానికులు అడ్డుకుని ప్రశ్నించగా ఆ బాలిక మా తాత పోలీస్ అంటూ వాదనకు దిగింది. పక్కనే ఉన్న పోలీస్ అధికారి కూడా స్థానికులతో దురుసుగా ప్రవర్తించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అది కూడా ఆటో గేర్ గేర్ లేదు నడిపిస్తారా? నడిపారు కదా ఆటో గేర్ రూల్స్ ఏంటిది? ఈ చిన్న పాపకి రోడ్డు నీ సొంతం కాదు. ఇక్కడ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టుకోవడం కొంచెం కష్టము. వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి పాపతో డ్రైవింగ్ చేస్తున్నాడు. 4 years ఉంటుంది పాపకి. చేపిస్తావా? TS07 GP 7450 నెంబర్ గల కారు అత్యంత నెమ్మదిగా అస్తవ్యస్తంగా ప్రయాణించడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ వాహనం రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ RTO పరిధిలోకి వస్తుంది. మైనర్ తో వాహనం నడిపించడం వల్ల ప్రమాదం జరిగి అమాయకుల ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న పోలీస్ అధికారే ఇలా నిబంధనలు ఉల్లంఘించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనర్ డ్రైవింగ్ ను అరికట్టడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నా ఇలాంటి ఘటనలు జరగటం విచారకరం. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి అనర్హులవుతారు. మైనర్లకు వాహనాలు అప్పగించిన తల్లిదండ్రులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చేపిస్తావా? పెట్టుకున్నా వస్తున్నాం ఇది దిశ ముందు ఆటో గేరు బండి నా కంట్రోల్ ఉంది. అయితే ఆటో బాబు పోయా పోలీస్ స్టేషన్లో ఉంటాయి. ఏజెంట్స్లో ఉండవు. ఆటో గేర్ బాబు ప్రాబ్లం లేదు. టోటల్ నా కంట్రోల్ ఉంది. అది కూడా ఆటో గేర్ గేర్ లేదు
నడిపిస్తారా? నడిపారు కదా. ఆటో గేర్ రూల్స్ ఏంటిది? ఈ చిన్న పాపకి రోడ్డు నీ సొంతం కాదు. TS07 GP 7450 నెంబర్ గల కారు అత్యంత నెమ్మదిగా అస్తవ్యస్తంగా ప్రయాణించడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ వాహనం రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ RTO పరిధిలోకి వస్తుంది. మైనర్తో వాహనం నడిపించడం వల్ల ప్రమాదం జరిగి అమాయకుల ప్రాణాలకు ముప్పు ఏర్పడదని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న పోలీస్ అధికారే ఇలా నిబంధనలు ఉల్లంఘించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ డ్రైవింగ్ ను అరికట్టడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నా ఇలాంటి ఘటనలు జరగడం విచారకరం. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అనర్హులవుతారు. మైనర్లకు వాహనాలు అప్పగించిన తల్లిదండ్రులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు కోరుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇక ఈ విషయానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిన్న ఏదైతే మైనర్ బాలికతో డ్రైవింగ్ చేయిస్తూ ట్రాఫిక్ అంటే ఇతర వాహనదారులకు కానీ స్థానికులకు కానీ ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఉంది. మాధవి, నిన్న ఎవరైతే డ్రైవింగ్ చేస్తూ మైనర్ బాలిక చిన్న అమ్మాయితో డ్రైవింగ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ స్థానికులు అడ్డుకొని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే అడ్డుకున్న నేపథ్యంలో ఆ అమ్మాయి తన తాత పోలీస్ అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. ఆ సమయంలో డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఆ తాత కూడా పక్కనే ఉన్నారు. ఆయన ఎస్ఐగా కూడా విధులు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్న సంబంధించినటువంటి వీడియో అతను జనాలను సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. బాబు, ఏం కాలేదు, ఎందుకు మీరు అట్లా మాట్లాడుతున్నారు, అమ్మాయి మంచిగా నడుస్తుంది అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. కారు కూడా ఆటోమేటెడ్ గేర్ సిస్టమ్ ఉంది, ఎవరికి ఏమి యాక్సిడెంట్ కాదు అనే విధంగా సర్ది చెప్పే ప్రయత్నం చెప్పినప్పటికీ స్థానికులు అయితే అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనర్ బాలికలతో డ్రైవింగ్ చేయించడం ఏంటి, ఇంకా మీద పైగా అడిగే వాళ్ళనే తప్పు అనే పద్ధతిలో మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో అసలు ఎస్ఐని సస్పెండ్ చేస్తూ శాఖపరమైనటువంటి చర్యలు కూడా పోలీస్ శాఖ సిద్ధమైంది. అదేవిధంగా మైనర్ కు సంబంధించి డ్రైవింగ్ చేయించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆ కేసును కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ రమేష్.